దేవుని మందిరం పరిశుద్ధమైన ప్రదేశం. దేవుని మందిరం పవిత్ర స్థలం. దేవుని మందిరం నీ శోధన నిన్ను విడిచిపెట్టి పోయే స్థలం. దేవుని మందిరం దేవుని కృప నిన్ను ఆవరించే స్థలం. దేవుని మందిరం ప్రత్యక్షత నీకు కలిగే స్థలం. ఈ స్థలములకు చేరువచ్చిన మనమంతా నిశ్చయముగా ధన్యులము అని చెప్పక తప్పదు. కారణం ఏంటంటే ఈ స్థలము నీవు నిరాశలో ఉన్నప్పుడు, నువ్వు నిట్టూర్పులో ఉన్నప్పుడు, నీవు కన్నీటిమయమైన అనుభవాల్లో ఉన్నప్పుడు, వేదంతో ఉన్నప్పుడు, కృంగిపోతున్న అనుభవాల్లో ఉన్నప్పుడు, నీ గుండె పగిలిపోతున్నట్లుగా నీ ఏడుపు దుఃఖము కన్నీరు ఉన్నప్పుడు ఇదిగో విశేషమైన మార్పు కలగడానికి, నీ హృదయంలో అపరిమితమైన సంతోషాన్ని పుట్టించడానికి దేవుడు నూతనమైన ద్వారం తెరిచే స్థలమే ప్రార్థనా మందిరం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో ఈ ప్రాంతానికి చేరి వచ్చిన వారిలో చాలామంది నిరాశ్రయులుగా ఉండవచ్చు, నిట్టూర్పుల మధ్యలో ఉండవచ్చు, వ్యసనాలకు గురైపోయి దీని నుంచి బయటికి ఎలా రావాలి అని ఆలోచిస్తున్న వారు అయ్యుండొచ్చు. మీ తల్లిదండ్రులు, బంధుమిత్రాదులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, రక్త సంబంధికులు అందరిని త్రోసివేసి ఇదిగో నీదొక బ్రతికేనా, నీదొక జీవితమేనా, నీ బ్రతుకు సిగ్గుందా, మంచిగా నువ్వు నడిపించబడుతున్నావా, నువ్వు చేసే పనులేంటి అని నిన్ను తోలనాడి మాట్లాడి ఉండవచ్చు. మీ ఊర్లో నువ్వు చేసిన కొన్ని కార్యాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి, కొన్ని వ్యసనాలను బట్టి, కొన్ని ఆలోచనలను బట్టి నీ జీవితంలో నీ పేరు చెడ్డదై ఉండొచ్చు. కానీ నీవు చెడిపోయి ఉన్నా, లోకంలో పడిపోయి ఉన్నాం, నాశన కోపంలో ఇరుక్కొని ఉన్నాం. యేసయ్య హస్తం నిన్ను పైకి లేవనెత్తగలదు. అయితే ఎప్పుడైతే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ప్రార్థనా మందిరంలోకి వచ్చి అడుగుపెట్టి ప్రార్థన చేసుకుంటావో అప్పుడు ఏ అగాధ స్థాయిలో నీవు ఉన్నా, ఏ అస్థిర స్థాయిలో నీవు ఉన్నా సరే ఖచ్చితంగా నా దేవుడు పడిపోయిన గుంటలో నుంచి పైకి లేవనెత్తడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. కనుక నా ప్రియ దేవుని పిల్లారా, కన్నీటి మధ్యలో నువ్వు ఉన్నావా, అవమానాల మధ్యలో నువ్వు ఉన్నావా, ఆవేదనల మధ్యలో నువ్వు ఉన్నావా, కృంగిపోతూ నీవు ఉన్నావా, వ్యసనాల మధ్యలో నీవు ఉన్నావా, బయటికి రాలేని జిగటగల దొంగ ఊబిలో నీవు ఉన్నావా, ఏ స్థితిలో నీవు ఉన్నా సరే ఒక్కసారి ప్రార్థనా మందిరానికి వచ్చి చూడు. ప్రార్థనా మందిరం గడప తొక్కి చూడు. దేవుని సంధిలో సంపూర్ణ సంతోషములు కలవు అని దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు నిన్ను ఆ స్థితి నుంచి పైకెత్తునుగాక. దీవెనకరంగా నీ బ్రతుకు బండిని నా